ఒకడున్నాడంట, వాడు దూరదేశం వెళ్ళిపోతున్నాడంట. కుక్కను తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. అది ఇక్కడ ఉంటే దారుణం అయిపోయింది దాని జీవితం. అందుకని దాన్ని చంపేద్దాం అనుకున్నాడంట. దాన్ని చంపేసి దాని ప్రాణానికి విమోచన కలిగిద్దాం అనుకున్నాడంట. అనుకుని దాన్ని నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడంట. బాగా లోతుగా ఉండే నీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాడంట. నమ్మకంగా పాపం వెంటబడిపోయింది. పట్టుకొని ఆ గొలుసు ఇక్కడ చైన్ ఇది ఉంటుంది కదా, ఏమంటారు దాన్ని, బెల్ట్ పట్టుకుని అవంతా నీళ్ళల్లో వేసి ముంచుతున్నాడంట. దాన్ని చంపేసి ఇంకా తన దావన వెళ్ళిపోవాలని. పాప అది పెనుగులాడుతూ ఉంది, కొట్టుమిట్టాడుతూ ఉంది, కాళ్ళతో గిలగిల తన్నుకుంటా ఉంది. ఏంటి ఇటు చేస్తున్నాడని తీసుకొచ్చాను. అది దాన్ని ముంచే ఈ రందిలో అది 3 భాగాలు అయిపోయింది. దాని ఊపిరి ఇంకొక భాగం కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆ టైంలో వీడి కాలు స్లిప్ అయి పడ్డాడంట నీళ్ళల్లో. చిత్రం ఏంటంటే వీడికి ఈత రాదు. వీడు మునుగుతున్నాడు, లెగుస్తున్నాడు, కుక్కను వదిలిపెట్టాడు. ఇప్పుడు వీడు తను తాను కాపాడుకునే పరిస్థితిలో ఉన్నాడు. విషయం ఏంటంటే కుక్కకి ఈదటం వచ్చు. వీడు నీళ్ళల్లో పడ్డ తర్వాత అది తేరుకొని వీడు మునుగుతా లెగుస్తా గందరగోళం అయిపోతూ ఉంటే అది ఈదుకుంటా వాడి దగ్గరికి వెళ్ళి కాలర పట్టుకొని ఈదుకుంటా లాక్కొచ్చి ఒడ్డుకేసిందంట. ఒడ్డుకేసి దీనంగా అమాయకంగా నిలబడి చూస్తూ ఉందంట. చూసావా, వీడు నన్ను చంపుతున్నాడే అనే విషయం కూడా అది పగబెట్టుకోవాలి. అదే మనిషి అయితే వాడు మునుగుతా లెగుస్తూ ఉంటే ఒట్టిగా కాదురా నువ్వు అని రాయి ఏదన్నా బండ చూసి ఎత్తేసి ఎక్కడికి రా నువ్వు వచ్చేదని ఆవుతున్న వాడిని లోపలికి దిగిపోయేటట్టు చేస్తాడు. కుక్క నైజం చూడండి. ఒక్కసారి ప్రేమ రుచి చూసిన తర్వాత ద్వేషించిన, ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేసిన, చంపటానికి ప్రయత్నించిన వదలకుండా ప్రేమిస్తూనే ఉంటుంది. యేసయ్యని ప్రేమిస్తే అలా ప్రేమించాలి అంటాడు భక్తుడు. హల్లెలూయా. మేలు చేశాడా, కీడు చేశాడా, ఆనందం ఇచ్చాడా, దుఃఖం ఇచ్చాడా కాదో, చావుకి నిలువున అప్పగించిన అపోస్తలులు ప్రభువుని స్తుతిస్తానే ఉన్నారు. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, చెరసాలలో వేసిన దేవునికి మహిమ. ఇంకో పాట పాడుకుందాం. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన, స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా, ప్రభు యేసునే వేడుమా. హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. హల్లెలూయా పాడాలి ప్రతి చోట, పాడాలి ప్రతి నోట. దేవునికి మహిమ. ఏమండి, కుక్క కాపాడిన యజమానుడు దుర్మార్గుడా మంచోడా? పెద్దగా చెప్పండి. దుర్మార్గుడైన యజమానుడికే కుక్క అంత నమ్మకంగా ఉన్నప్పుడు జంతువు, మనం దుర్మార్గులమై ఉండగానే ఆయన ప్రాణం పెట్టాడే. ఆయన ఎంత మంచి యజమానుడండి. ఆయన ఇంకేం చేస్తే తీసుకెళ్ళి చచ్చిపోరా అని చావక అప్పచెబితే మాత్రం చచ్చిపోవటమే ఆనందంగా. ఆయన అప్పచెబుతాడా? దావీదు అంటాడు, నన్ను మరణమునకు అప్పగించలేదు అని. నన్ను ఇబ్బంది పెట్టాడు, ఇబ్బంది కొలను కాల్చాడు, కానీ మరణమునకు అప్పగించలేదు. నేను చావను, బ్రతిగుండి దేవుని క్రియలను వివరించదను.
నిన్నెంతో ప్రేమించి ప్రాణం ఇచ్చే ప్రభు నిన్ను ఎందుకు అప్పగిస్తాడు? అవసరాన్ని బట్టి కొన్నిటికి కొన్ని అనుభవాలు నీకు అవసరం కనుక అనుమతిస్తాడు. కొన్ని వాటిని గుర్తుపట్టాలి. ఒక కుక్క ఒక్కసారి ప్రేమను రుచి చూసి జీవితాంతం అంకితమైనట్టు, ఏమండి మనం కూడా దేవునికి అలా అంకితమై ఉండాలి. మనల్ని మనం ప్రేమించుకోవటం కాదు, ఆయన్ని ప్రేమించడానికి మళ్ళా మొదలు పెట్టాలి. విశ్వాస జీవిత ఆరంభంలో మనం సమస్తమును ద్వేషించి కులస్తుల్ని పక్కన పెట్టాం, మతస్థుల్ని పక్కన పెట్టాం. వద్దు, క్రీస్తు దగ్గరకు వద్దు అంటే ఫ్యామిలీని కూడా వదిలేయడానికి ఇష్టపడ్డాం. అలవాట్లని, ఇచ్చలని, కోరికల్ని, వాంఛల్ని, తప్పుడు అక్రమ సంబంధాల్ని నిలువున తెంచుకోవడానికి ఇష్టపడ్డాం. యేసు ఒక్కడు చాలు అనుకున్నాం. ఈరోజు ఆ మెట్టు నుంచి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ మన ప్రాణాన్ని మనం ప్రేమించుకునేటట్టు చేసి, ప్రాణ సంబంధమైన మనుషులుగా మార్చి, మన గురించి మనం ఆలోచించేటట్టు చేసి, దేవుణ్ణి ప్రేమించకుండా, దేవుని ఆలోచనలను తీసుకోకుండా ఈరోజు మనల్ని ఎంత చక్కగా దారి మళ్లించాడు చూడు సైతాన్. ఈ చిన్న పాయింట్ని మీరు అందరూ తీసుకుని ఒక్కసారి మళ్ళా ఆ పాత ఆత్మీయత తిరిగి ఆ ప్రాణాన్ని ప్రేమించుకునే మనసు నుండి ప్రాణమును ద్వేషించే మెట్టుకు మళ్ళా ఎక్కునట్లు మనందరం సిద్ధపడదాం. పైకి లేచి నిలబడండి. అంశంలో మొదటి పాయింటే, ఇంకా కొన్ని ఉన్నాయి. మొదటి ప్రేమ అసలు ఎలా లభించింది, ఏ విధంగా ఉంది, ఎంత పరిపూర్ణంగా ఉంది అంటే ఆయనే, ఇంకా ఆయన తప్ప ఇంకేది లేదు అన్నంత మెట్టుకు వచ్చింది. తర్వాత ప్రేమలో మార్పు వచ్చింది. ఎఫెసులోనున్న సంఘపు దూత తన్ను తాను ప్రేమించుకోవటం మొదలుపెట్టి ఏదో దేవుని పనులు చేస్తున్నట్టుగా ఉన్నాడు, కానీ అందులో దేవునికి సంతృప్తి లేదు. ఈరోజు ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేద్దాం. ఒక పనిని మొదలు పెట్టేటప్పుడు ఆవేశంగా మొదలు పెట్టడం కాదు, ముందు ఆలోచించుకోవాలి, వివేచించుకోవాలి. తన ప్రాణము సహా ద్వేషింపనివాడు నాకు పాత్రుడు కాడు అన్నాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల ప్రతి దినము తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. సిలువ అంటే సిలువ మీద యేసు ప్రాణం పెట్టాడు, వేలాడ తీయబడ్డాడు, హింసింపబడ్డాడు. అంటే హింసింపబడటానికి, నష్టపోవటానికి, ఖర్చు అవటానికి, ఇబ్బంది పడటానికి, శ్రమ పడటానికి ఇష్టపడిన వాడే రండి నా వెంట అని అడుగుతున్నాడు ఆయన. నీ స్వార్థం గురించి నువ్వు ఆలోచించుకునే వాడవైతే నువ్వు నా శిష్యుడవు కావు. నిన్ను నువ్వు ప్రేమించుకునే వాడవైతే, నీ ప్రాణమును, నీ వారిని, సమస్తమును ప్రేమించుకునే వాడవైతే నీవు నా శిష్యుడవు కాలేవు. నీకు నాకు అడ్డుగా వచ్చేది ఏదైనా సరే విసర్జించడానికి ఇష్టపడే మనసున్న వాడివైతేనే, నీ ప్రాణము సహా నువ్వు ప్రేమించుకోకుండా దాన్ని ద్వేషించేవాడవైతేనే నీవు నాకు ఇష్టడవు కాగలవు, శిష్యుడవు కాగలవు, వెంబడించగలవు. అలా సిద్ధపడితేనే రా నా దగ్గరికి అనే మాట ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. మనందరం కూడా సాతాను ప్రేరణకు లొంగిపోయి, ఒకప్పుడు దేవుణ్ణి ప్రేమించి, ఆయన చిత్తాన్ని ప్రేమించి, సంకల్పాన్ని ప్రేమించి, ప్రజల్ని ప్రేమించి ప్రయాసపడిన మనం ఈరోజు మన మీద మనమే జాలి పడుకుంటున్నాం, మనల్ని మనమే ప్రేమించుకుంటున్నాం, మన గురించి మనమే ఆలోచించుకుంటున్నాం. యేసు దగ్గరికి వచ్చాడు శోధన తీసుకొని శోధకుడు. నీ గురించి ఆలోచించుకోవేంది యేసు? నీ కడుపు చూసుకో, నీ ఘనత చూసుకో, నీ మహిమ చూసుకో, నీ సంతోషం, నీ సౌఖ్యం చూసుకో అని మాట్లాడితే, నా సంతోషాలతో నీకెందుకు, అవన్నీ చూసేవాడు నా ప్రభు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు. ఆయన నాకు అన్నీ తప్పకుండా మేలుగానే మారుస్తాడు. నాకు నీ సలహాలేం అక్కర్లేదు, నీ ప్రేమ నాకేం అక్కర్లేదు, పొమ్ము అని త్రోసేశాడు. ఆ శోధకుడు నీ దగ్గర కూడా వచ్చి, నీ లైఫ్ ఏంటి, నీ జీవితం ఏంటి, నీ సంగతి ఏంటి, నీ గురించి ఆలోచించుకో, నీ ప్రాణాన్ని గురించి ఆలోచించు, నీ సంతోషాలు, నీ సౌఖ్యాలు, నీ జీవితం, నీ ఇల్లు, నీ సంసారం, నీ కుటుంబం. కాదు 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 నేను నా దేవుని కొరకు, నేను నా దేవుని కొరకు, నా ఇల్లు, సంసారం, నా జీవితం, నా భవిష్యత్తు, నా జీవితం అంటే అంతా ఆయన చూసుకుంటాడు. నాకు ఆయన మీద విశ్వాసం ఉంది. చూడకపోయినా పర్వాలేదు, పట్టించుకోకపోయినా పర్వాలేదు. షడ్రకు, మేషకు, అబేద్నెగోల విశ్వాసం అట్టిదే. వేడిమి గల అగ్నిగుండంలోంచి మమ్మల్ని కాపాడటానికి శక్తివంతుడు, కాపాడకపోయినా పర్వాలేదు.
ఒకవేళ మా విషయమై ఆయన అపనమ్మకస్తుడై ఉన్నా మేమైతే ఆయన విషయంలో నమ్మకస్తులుగా ఉండాలనుకుంటున్నాం. బా, ఎంత మాట, ఎంత సాహసం! దానియేలు ధైర్యం అదే. సింహాల గుహలోకి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నాను? ఆయనను బట్టి వెళ్తున్నా, ఆయన కోసం వెళ్తున్నాను. ఆయన కాపాడుతాడు. కాపాడకపోయినా, తనను పట్టించుకోకపోయినా నేనైతే ఆయన పక్షంగా నిలవాలనుకుంటున్నాను. నేనైతే ఆయన కొరకు ఉండాలనుకుంటున్నాను. తన మాట తను దక్కించుకోకపోయినా నా మాట నేను దక్కించుకోవడానికి నా దేవుని ఎదుట నేను నా బ్రతుకుని పణంగా పెట్టాలనుకుంటున్నాను. ఇంత సమర్పణ కలిగిన వాళ్ళని నీకు దేవుడు ఎందుకు వదులుతాడండి? అగ్ని బలాన్ని చల్లార్చాడు, సింహాల నోళ్ళు మూశాడు, తన దాసుల్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు నా ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మానేద్దాం, మనం మన ప్రాణాన్ని ప్రేమించుకోవటం మానేద్దాం. మనుషులకు భయపడటం మానేద్దాం. మనుషుల కొరకు ఆలోచించడం మానేద్దాం. మన వారి కొరకు, నా వారు, నా ఇల్లు, నా సంసారం అని గందరగోళం అవటం మానేద్దాం. సమస్తమును దేవుని చేతికి అప్పగించి దేవుణ్ణి ప్రేమిద్దాం. ప్రారంభంలో ఎలాగైతే ప్రేమించామో, కూర్చున్న ఆయనే, లేచిన ఆయనే, పడుకున్న ఆయనే, రాత్రిలో ఆయనే, పగటిలో ఆయనే, సంతోషము ఆయనే, ఆనందము ఆయనే, మహిమ ఆయనదే. ఏది పట్టినా ఆయనే లోకంగా జీవించిన మనం ఈరోజు ఏదో రకరకాలుగా అయిపోతున్నాం. సరి చేసుకుందాం. దేవా, మమ్మల్ని క్షమించు. ఈరోజు సూటిగా తేటగా మా అందరితో మాట్లాడాం. నిజంగా మా ప్రారంభాలన్నీ అలానే ఉన్నాయి. మా అందరి ప్రారంభాలు నీవే ప్రపంచంగా ప్రారంభమైనాయి, నిన్ను ప్రేమిస్తూ ప్రారంభమైనాయి. ఇదిగో ఈ మజిలీకి వచ్చేటప్పటికి మేము తిరిగి ఒక్కసారి వెనక్కి చూస్తే మేమున్న మెట్టు మాకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్ను ప్రేమించడం పక్కన పెట్టి మమ్మల్ని మేము ప్రేమించుకుంటున్నాం. వాస్తవంగా నిన్ను ప్రేమించాలి, మా ప్రాణముతో సహా సమస్తమును ద్వేషించాలి. కానీ ఇప్పుడు రివర్స్ అయిపోయింది. నిన్ను పక్కన పెట్టేసి సమస్తమును ప్రేమించే దిక్కుమాలిన స్థితికి, దిగజారిన స్థితికి మేము వెళ్ళిపోయాం. దయచేసి మమ్మల్ని క్షమించి తిరిగి నిన్ను ప్రేమించినట్లు, మొదటి ఆత్మీయత మాలో ప్రారంభించినట్లు సహాయము చేతండి. మొదట మాకుండిన భారము, మొదట మాకుండిన ఆత్మీయత, మొదట మాకుండిన సమర్పణ, మొదట మాకుండిన ప్రేమ, ఈ 4 విషయంలో తిరిగి మమ్మల్ని పునరుద్ధరించు ప్రభువా. నన్ను, నా బిడ్డలందరినీ కూడా ఈ విషయమే హెచ్చరిక చేశారు. థ్యాంక్స్ లార్డ్. మా బిడ్డలందరినీ, మమ్మల్ని మొత్తాన్ని సరిచేయండి. ఈ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎంతమంది అందుబాటులోకి వచ్చి వీక్షిస్తున్నారో, వింటున్నారో, వారు కూడా తమను తాము ప్రేమించుకోవటం మానేసి నా ప్రభువా తమ ప్రాణంతో సహా ద్వేషించి సంపూర్తిగా ప్రారంభంలో నిన్ను ఎలా ప్రేమించారో ఇప్పుడు కూడా అలాగనే ప్రేమించినట్లు మా అందరి ఆత్మీయతలు తిరిగి సరిచేయమని, మమ్మల్ని అందరినీ చక్కదిద్దమని వేడుకుంటున్నాం. ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడికి వచ్చిన బిడ్డలందరూ, క్రొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే ఈ మాటలు విన్నవారు, నిన్ను వెంబడించాలంటే ఎలాంటి సమర్పణలో ఉండాలో, ఎలాంటి ప్రతిష్టలో ఉండాలో, ఎలాంటి తీర్మానంలో ఉండాలో, ఎలాంటి నిశ్చయత కలిగి ఉండాలో హెచ్చరించబడ్డారు కనుక పట్టుబట్టి నా ప్రభా నీ ద్వారా సమస్తమునైనా సాధించినట్లుగా కృపనివ్వమని మా బిడ్డలందరినీ, నేను మరొకసారి పరిచారకుల్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని, లైవ్లో జూమ్లో ఉన్న బిడ్డల్ని సమస్తమును కూడా నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు, దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతలు చేకూర్చు. ఎదుటివారి విషయమే వారి హృదయాల్లో ఆత్మల భారం ఇవ్వు నాయన. నీ చిత్తము నెరవేర్చడం కోసం రోషాన్ని, పట్టుదలను, భారాన్ని ఇవ్వు అయ్యా. ఇప్పుడు ఎక్కడ దిగజారిపోయారో ఆలోచించుకొని తిరిగి నిన్ను మళ్ళా ప్రేమించడానికి సహాయం వచ్చేయి, నీకు దగ్గర అవటానికి సహాయం వచ్చేయి. బిడ్డలందరినీ నీ చల్లని చేత్తో తాకి పరిశుద్ధాత్మతో మమ్మల్ని అందరిని అభిషేకించి నీ రాకకై ఆయత్తపరచమని, దిగజారిన స్థితి నుంచి మమ్మల్ని అందరినీ తిరిగి లేవనెత్తమని, స్తుతి మహిమ నీకు చెల్లిస్తూ తిరిగి వెళ్ళనై ఉండగా మార్గమందు తోడై ఉండు, పరిచర్యలన్నిటా తోడై ఉండు, సహాయం వచ్చి స్తుతి మహిమ మీకు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఒక చిన్న మాట మీరు నాకు చెప్పండి. మీ క్షేమాన్ని గురించి మీరు ఎక్కువగా ప్రయాసపడటం వల్ల మేలు పొందగలుగుతారా? దేవుడు జోక్యం చేసుకుంటే మేలు కలుగుతుందా? మీ క్షేమాన్ని గురించి మీరు ఆలోచిస్తే మంచిదా, దేవుడు ఆలోచిస్తే మంచిదా? మన క్షేమాన్ని గురించి, మన ఫ్యూచర్ దేవుడు డిజైన్ చేస్తే బాగుంటుందా, మనం డిజైన్ చేసుకుంటే బాగుంటుందా?
మనల్ని మనం ప్రేమించుకుంటే బాగుంటుందా, మనల్ని దేవుని ప్రేమకు అప్పగించుకొని మనం దేవుణ్ణి ప్రేమిస్తే మంచిదే? యా. ఎందుకంటే చివరి మాట సింపుల్, ఒక మాట, మనల్ని మనం ప్రేమించుకుంటే దేవుణ్ణి ప్రేమించలేం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఖచ్చితంగా మనల్ని మనం తృణీకరించుకుంటాం. అలా తన్ను తాను ఉపేక్షించుకొని, తన్ను తాను తృణీకరించుకొని, తన ప్రాణము దానిలో పుట్టే ఇచ్చలతో సహా విసర్జించి దేవుణ్ణి ప్రేమించేవాడికి మేలు కలగటానికే సమస్తము సమకూడి జరుగుతాయి. ఎలాంటి మైండ్ ఉన్న వ్యక్తికి ఏదన్నా జరగని మైనసే ఉండదు, అదంతా ప్లస్గానే మారింది. అది వాగ్దానం, అక్కడుంది తాళం. అందుకే ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుండిన ఎడల వాడు శాపగ్రస్తుడు అన్నాడు పౌలు. ఎందుకంటే ఆశీర్వాదాల మూట ప్రభువును ప్రేమించే వానికి ఏది జరిగినా అది మేలుకే వచ్చిందట. అందుకే చెబుతున్నాను, మనల్ని మనం ప్రేమించుకోవటం కాదు, ప్రభువుని మనం ప్రేమిస్తే పరోక్షంగా మనల్ని మనం సేవ్ చేసుకున్నట్టే. ఎవరిని ప్రేమిస్తే? దానియేలు ప్రభువుని ప్రేమించాడు, ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ ముగ్గురు భక్తులు ప్రభువునే ప్రేమించారు, ఏం జరిగిందో మీకు తెలుసు. అబ్రహాము దేవుణ్ణి ప్రేమించాడు, ఏం జరిగిందో మీకు తెలుసు. పౌలు దేవుణ్ణి ప్రేమించాడు, పేతురు, భక్తులందరూ దేవుని ప్రేమించారు. పిచ్చి, దేవుని పిచ్చి, ఇంకా తమను తాము పట్టించుకోలా. అందుకే వారి విషయంలో దేవుడు అన్ని సంగతుల విషయమే వారిని ఆశీర్వదించాడు. కాబట్టి మన ఆశీర్వాదం, మన విజయము, మన గెలుపు, మన ఆనందం, మన మనశ్శాంతి అంతా మనం దేవుని ప్రేమించడంలో ఉంది, కానీ మనల్ని మనం ప్రేమించుకోవటంలో లేదు. కాబట్టి మన మీద మనం జాలిపడటం, ప్రేమించటం, మన గురించి మనం ఏదో చేసుకోవాలనే ఆలోచన, ఇది మనల్ని మనం నిలబెట్టుకోవడానికి, మనల్ని మనం గెలిపించుకోవడానికి, మనల్ని మనం ఏదో చేసుకోవడానికి వద్దులే. అర్థమైందా? ఇంకా మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? ఓకేనా? బాగానే ఉంది కదా? మాత్రలే మింగట్లేదు కదా? రైట్. ఫైనల్ బ్లెస్సింగ్ ఇచ్చామా? అజయ్, అయిపోయినాక నేను వింటానమ్మా. వాళ్ళందరూ వినే సమయం కాదమ్మా, నువ్వు చేయరా ప్రార్థన. వెయిట్. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. మా బిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించు నాయన. ఈ బిడ్డలందరూ ఎవరెవరు ఏ విషయాలలో నా ప్రభా ఇక్కడికి వచ్చారో నా తండ్రి, ఈరోజు ఒకటే మాట అందరికీ సుస్పష్టంగా అందించావు తండ్రి, నీకు వందనాలు. నీ గురించి నువ్వు ఆలోచించటం, నిన్ను నువ్వు ప్రేమించటం, నీ గురించి నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఏదో ఆలోచనలు వెతుక్కోవటం, నిన్ను నువ్వు నీ ఫ్యామిలీని నువ్వు సేవ్ చేసుకోవడానికి ఏదో స్కెచ్లు గీసుకోవటం, ఇవన్నీ కాదు. నువ్వు దేవుని ప్రేమించు, దేవుణ్ణి విశ్వసించు, దేవుణ్ణి హత్తుకో. స్టార్టింగ్లో ఎలా అయితే దేవుణ్ణి ప్రేమించి హత్తుకున్నావో అదే మెట్టుకు మళ్ళా తిరిగి రా. తప్పకుండా స్టార్టింగ్లో తోడై ఉండి వరుస కార్యాలు చేసిన దేవుడు ఇప్పుడు మరి నిశ్చయముగా తోడై ఉండి చేస్తాడు అనే అద్భుత సంగతులు, మేలు కలగడానికి సమస్తము సమకూర్చి జరిగిస్తావనే అద్భుత సత్యాన్ని ఈరోజు మా అందరి హృదయాల్లో ముద్రించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళొక్కసారి మా బిడ్డల్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. మా అందరి మధ్య ఉన్న ఆ తల్లి ఏ బాధలో ఏ దుఃఖంలో ఉందో ఆమె సమస్యను కూడా యేసు నామములో పరిష్కరించి ఆమె చెప్పిన సమస్యలన్నింటినీ కూడా నీవే తొలగించండి. లైవ్ ద్వారా, జూమ్ ద్వారా ఎవరెవరు ఏ విషయాలు నలుగుతున్నారో వారికి ఇదిగో ఈ రూపేణ పరిష్కారాన్ని దయచేయమని. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు పేరు పేరున యేసు నామమున దీవెన నొందుదురుగాక. జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరినీ దీవించమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని
నాలో నీవు ఉండాలి ప్రభువా, నీలో నేను ఉండాలి. ఇదే నా హృదయ ఆశయ్యా. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞలేగా. కడలియంత ఎగసి పడినా హద్దు దాటదు నీ ఆజ్ఞలేగా. కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక గమనీయమైనది నీ దివ్య రూపము. కలనైన మరువను నీ నామ ధ్యానము. గమనీయమైనది నీ దివ్య రూపము. కలనైన మరువను నీ నామ ధ్యానము. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రము తండ్రి. నన్ను దర్శించినందుకు వందనాలు. నా జీవితాన్ని మార్చినందుకు స్తోత్రాలు. తండ్రి సన్నిధిలో నన్ను నిలిపినందుకు స్తోత్రాలయ్యా. కమ్మనైన బ్రతుకు పాట పాడు పొందును నీలో యేసయ్యా. కమ్మనైన బ్రతుకు పాట పాడు పొందును నీలో యేసయ్యా. కంటి పాప ఇంటి దీపం నిండు వెలుగు నీవే కదయ్యా. కరుణా తరంగము తాకిను హృదయము. కనురెప్ప పాటును మారేను జీవితం. కరుణా తరంగము తాకిను హృదయము. కనురెప్ప పాటులో మారేను జీవితం. నాలో నీవు నీలో నేను, నాలో నీవు నీలో నేను ఉండాలని నీ అందే పరవశించాలని. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. లార్డ్ హల్లెలూయా. స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా. స్నేహమైన
సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా, సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నాలో నీవు, నీలో నేను, నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా, నా హృదయాశయ్యా ప్రియుడా యేసయ్యా. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని. పాడదాం. యేసయ్యా 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 నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. దేవా 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 యేసయ్యా స్నేహమైన సందడైన ప్రాణమైన నీవే యేసయ్యా, సన్నిధైన సౌఖ్యమైన నాకు ఉన్నది నీవే కదయ్యా. నీలోనే నా బలం, నీలోనే నా ఫలం, నీలోనే నా వరం, నీవేగా నా జయం. నాలో నీవు, నీలో నేను ఉండాలని, నీయందే పరవశించాలని.